Garuda Kitchen World exclusive stainless steel samanlu wholesale and retail Aziz Plaza in Hyderabad. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లోకి ఓ మాజీ పొలిటీషియన్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు సీటు కూడా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఒక ఎంపీ రాజకీయాల నుంచి తప్పుకుంటుంటే ఇప్పటికే పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్న మరో మాజీ ఎంపీ ఐఎమ్ బ్యాక్ అంటున్నారు. ఇంతకీ రాజకీయాలకు దూరం అవుతున్న ఆ లీడర్ ఎవరు? రీఎంట్రీ ఇస్తున్న ఆ మాజీ పొలిటీషియన్ ఎవరు? ఏ పార్టీలో చేరబోతున్నారు? ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనేది తెలియాలి అంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏపీ రాజకీయాల్లో ఆయన సీనియర్ పొలిటీషియన్. ఎంపీగా 2 సార్లు గెలుపొందారు. ఆంధ్ర ఆక్టోపస్గా ప్రముఖ వ్యాపారవేత్తగా కూడా మంచి గుర్తింపు ఉంది. అంతేకాదండోయ్, సర్వేలు సైతం చేస్తూ అందరి జాతకాలు ఇట్టే బయట పెట్టేస్తారని టాక్ కూడా ఉంది. గతంలో విజయవాడ ఎంపీగా 2 సార్లు గెలుపొందారు లగడపాటి రాజగోపాల్. విజయవాడ రాజకీయాలు పాలనలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆంధ్ర ఆక్టోపస్ గా పేరున్న ఆయన 2018 తెలంగాణ, 2019 ఏపీ ఎన్నికల విషయంలో ఆయన సర్వేలు ఫెయిల్ అవడంతో సర్వేలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోసారి రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారని రాజకీయ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. టీడీపీలో చేరటంతో పాటుగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో టీడీపీ ఎంపీగా పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. విజయవాడ నుంచి 2 సార్లు ఎంపీగా గెలుపొందిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనకంటూ ప్రత్యేక క్యాడర్ సైతం ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి పోటీ చేస్తే గెలుపొందడం చాలా ఈజీ అనే ప్రచారం ఉంది. అయితే ప్రస్తుతం విజయవాడ ఎంపీగా కేశినేని నాని ఉన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కేశినేని నానికి టికెట్ ఇవ్వకపోతే కేశినేని చిన్నికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎంపీ టికెట్ విషయంలో అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అయితే లగడపాటి ప్రత్యామ్నాయంగా మరో సీటు ఉన్నట్లుగా సమాచారం. లగడపాటి తొలుత తిరిగి రాజకీయంగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడలేదు. కానీ టీడీపీ ముఖ్యులు లగడపాటితో టచ్లోకి వెళ్లినట్లుగా సమాచారం. అయితే టీడీపీ నేతలు బలవంతంగా ఆయనను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చేలా ఒప్పించారని సమాచారం. సంప్రదింపుల తర్వాత టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు 3 లోక్సభ సీట్లను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు స్థానాల నుంచి లగడపాటి రాజగోపాల్ పోటీ చేసేందుకు సిద్ధమైతే సీటు ఖరారుకు సుముఖంగా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. విజయవాడలో కేశినేని బ్రదర్స్ సవాల్ నడుస్తూ ఉండడంతో గుంటూరు సీటు నుంచి పోటీ చేయమని కోరుతున్నారట. గుంటూరు నుంచి టీడీపీ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీంతో అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు. ఈ సమయంలో లగడపాటిని గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతోంది. గల్లా జయదేవ్ టీడీపీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం యాక్టివ్గా లేరు. ఏపీలో తన కంపెనీలకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం, గత ప్రభుత్వం కేటాయించిన భూములను సైతం తిరిగి స్వాధీనం చేసుకోవడంతో గల్లా జయదేవ్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంలో ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ గల్లా జయదేవ్ పోటీ చేయకపోతే లగడపాటి రాజగోపాల్ను బరిలోకి దించే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. టీడీపీ ప్రపోజల్ను లగడపాటి అంగీకరిస్తారా లేక తిరస్కరిస్తారా అన్నది చూడాలి.